హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే అయిపోయింది. ఆ టైంలో కొందరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే లోపలికి రాలేదో వాళ్ళైతే కొందరు డిసప్పాయింట్ అయింటారు. సో అందులో నేను కూడా ఒకనే అని చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసినప్పుడు నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఆ షో వరకు అక్కడి వరకు నాకు అక్కడ ఎవరి గేమ్ నచ్చింది బాగా అంటే నాగాబ్రో అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగాబ్రో కొంచెం జెన్యున్గా అన్నాడు. అంత హడావిడి అంత ఓవర్ అలా ఏం నాకైతే అనిపించలేదు. లాస్ట్లో కూడా చాలా కొంచెం కష్టపడి 2 స్టార్స్ అయితే తెచ్చుకున్నాడు. సో నాకైతే ఆయన ఫేవరెట్ కంటెస్టెంట్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వాళ్ళలో నాకైతే ఎప్పుడైతే బిగ్ బాస్ లేక నలుగురైతే రావడానికి ఓటింగ్ అయితే ఆప్షన్ ఇచ్చారు. సో వాళ్ళలో దివ్య, అనుష, నాగబ్రో, షాకిబ్ వస్తే గేమ్ ఎలా ఉంటుంది అని నాకు ఎలా అనిపిస్తుంది అంటే షాకిబ్ మటుకు బిగ్ బాస్ లేకి వస్తే ఆయన గేమ్ మటుకు కొంచెం అంటే అక్కడే అగ్ని పరీక్షలోనే చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడు. సో ఇక్కడ కూడా కొంచెం ఆయన కన్ఫ్యూజన్తో ఆయన కొంచెం డిబేట్ చేసినా కూడా అది కొంచెం నాకు ఫన్ వేలోనే కన్వే అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఆయన అగ్ని పరీక్షలో ఉన్నప్పుడే ఆయన మీద కొంచెం ట్రోల్స్ రావడం ఏదో కొన్ని అయితే వచ్చాయి. సో నాకైతే నేను నాగబ్రో రావాలి అంటే నాగబ్రో అయితే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆయన వస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఇక్కడ కూడా కొంచెం మంచిగానే ప్రమోట్ చేసుకున్నాడు. అక్కడ ఉండే కంటెస్టెంట్స్ కూడా ఆయన మీద ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సో మంచి ఒపీనియన్ కూడా ఉంది. ఆ, ఆయన అయితే వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. పక్కా వస్తాడు, దాంట్లో డౌట్ లేదు. సో మీరు ఎవరు రావాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే నిన్న జరిగిన ఒక టాస్క్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో నిన్న ఒక టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్ వరకు వేరే లెవెల్. బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఒక మంచి పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ చెప్పాలంటే. ఆ పవర్ ఏంటంటే నామినేట్ అయిన వాళ్ళలో నామినేట్ కాకోకుండా మళ్ళీ సేఫ్ జోన్కి వచ్చేది ఆ పవరు. సో ఆ పవరు మ్యాక్సిమం రీతికే పోయేది, కానీ అలా జరగలేదు. ఎందుకంటే శ్రీజ అక్కడ జరిగిన టాస్క్లో వేరే వాళ్ళకైతే చాలా హెల్ప్ చేసింది చెప్పాలంటే. సో అక్కడ శ్రీజ హెల్ప్ చేయడం నాకైతే చాలానే నచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి బలం ఉపయోగించినప్పుడు ప్రతి ఒక్క బాల్ తనకే పోయే అవకాశం ఉన్నది. సో అలానే కాకూడదు, అది ఈక్వల్ ఆపర్చునిటీ రావాలని చెప్పేసి శ్రీజ అలా కూడా ఆలోచించింది. నాకు శ్రీజ విషయంలో ఒక్క రకంగా మంచి పాజిటివ్ వైబే ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే తప్పు అనిపిస్తుందంటే ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది. అది ఆ స్టాండ్ తీసుకోవడం అనేది వేరే వాళ్ళకు చాలామందికి నచ్చడం లేదు. ఆ అమ్మాయి ఏదో అటెన్షన్ గ్రాప్ చేస్తుందనో లేదంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ తప్పన్నప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నా సైడ్ నుంచి అయితే. సో అక్కడ నిన్న కూడా శ్రీజ మంచిగా కరెక్ట్గా ఆడేదని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే శ్రీజ ఒక పాయింట్ అయితే రైజ్ చేసింది నిన్న గేమ్ మధ్యలో. ఆ రోజు నువ్వు రాము విషయంలో ఎలా అయితే చేసావో నేను కూడా ఈరోజు ఇలానే నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను ఫ్లోరా గారి విషయంలో అని చెప్పేసి అనింది. ఆ రోజు రీతు అయితే ఒక్క బాల్ కూడా ఇవ్వలేదు. ఒక బాల్ ఇన్ ద సెన్స్ ఒక్క టాయ్ కూడా రాముకి ఇవ్వలేదు. కానీ ఈరోజు ఈయమ్మ హెల్ప్ అయితే చేసింది. చాలా ఎఫర్ట్ అయితే పెట్టింది గేమ్ కోసం అయితే. సో అదైతే నాకు నిన్న జరిగిన దాంట్లో జెన్యున్ అని నాకు అనిపించింది. అలాగే మీ ఒపీనియన్ ఏంటి, మీకేమనిపించింది అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. సో వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. సో ఇంతవరకు జరిగిన టాస్క్లలో ఇంతవరకు జరిగిన షోలో అంటే ఇంతవరకు వచ్చింది కదా. సో మీకు ఎవరి మీద పాజిటివ్ వైబ్ అనిపించింది అంటే ఎవరి గేమ్ బాగా నచ్చింది ఏంటని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.